ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి రోజు పారాయణము. గురువారము. ఉపోద్ఘాతము. శ్రీ సాయిబాబా ఎవరు? శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి. ఉపోద్ఘాతము. దేశంలోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధము. దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు. కొందరు దీనిని నిత్యపారాయణము చేసెదరు. దీన్ని రచించిన వారు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలను విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్య అవతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్.ఆర్. పాంగార్కర్ అభిప్రాయము ప్రకారము వీరు 2 అవతారములు 14-15వ శతాబ్దములో వెలసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారము కూడా కలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాము ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజ్ గారు, తుట్టతుదకు అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాను. బాబా 1918వ సంవత్సరములో మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయని కొందరి భక్తుల నమ్మకము. 5వ అధ్యాయంలో వేప చెట్టు కింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరచుచున్నవి. పైన వివరించిన 2 అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్ర గ్రంథమందు 53వ అధ్యాయములో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించనో అటులని శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నా సాహెబ్ దాంబోల్కర్ హేమాడ్ పంత్ అనువారు శ్రీ సాయి లీలలను 53వ అధ్యాయంలో శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమున వర్ణించియున్నారు. కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్ర ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును. పై చరిత్రల గురించి ఈ దిగువ అంశములు గమనార్హములు. శ్రీ గురుచరిత్ర వ్రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి. శ్రీ సాయి సచ్చరిత్ర యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు. వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందుపరిచియుండుట చూడగలరు. శ్రీ గురుచరిత్ర ముఖ్యంగా కర్మకాండపై ఆధారపడి ఉండటచే దానిని బోధపరుచుకొనుట బహు కష్టము. దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయం అట్టిది కాదు. అందులోని విషయములు తేట తెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వాన్ని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏండ్లకు వ్రాయబడను. కానీ శ్రీ సాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయంగా చూసెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించెను. వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు, లీలలు టూకీగా వ్రాయించుకొనెను. 1918వ సంవత్సరంలో శ్రీ సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయి లీలా మాసపత్రికలో శ్రీ సాయి చరిత్రమును కొంచెముగా ప్రకటించెను. శ్రీ సాయి సచ్చరిత్ర ఈ విధముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికముగా ప్రచురింపబడి 1930లో పూర్తి గ్రంథరూపముగా ముద్రింపబడినది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథం అధికారికమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకొని భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము. శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నా సాహెబ్ దాంబోల్కర్ కూర్చెను. కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరేపణచే హేమాడ్ పంత్చే వ్రాయబడినట్లున్నది.
కావున ఈ హేమాడ్ పంత్ ఎవరని పాఠకులు అడగవచ్చును. అన్నాసాహెబ్ దాంబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాంబోల్కర్కు కరుణించిరి. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి ఒసంగిరో అనే విషయమును 2వ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు. అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది. గ్రంథ రచయితయగు దాంబోల్కర్ 1859వ సంవత్సరంలో ఠానా జిల్లాలోని కేల్వే మహిమనందు ఒక పేద ఆద్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి. వారి తాత తండ్రులు దైవభక్తి కలవారు. దాంబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంత బాగోగా లేకునుండిచే వారు పై క్లాసులు చదువుట మానుకొనిరి. అప్పటిలోనున్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబా జిల్లాలో మమల్తాదారుగానున్న సాబాజీ చింతామణి చిట్నీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్ధి కుశలతను, సేవానిరతని చూసి మెచ్చుకొని తలారియను గ్రామోద్యోగిగా నియమించిరి. తరువాత ఇంగ్లీషు గుమాస్తాగా వేసిరి. పిమ్మట మమల్తదారు కచేరీలో హెడ్ గుమాస్తాగా నియమించిరి. కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా నుంచిరి. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులు యందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి. ఆయా ఉద్యోగములో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన 1901వ సంవత్సరంలో ఠానా జిల్లాలోని సాహాపూర్లో మమల్తదారుగా నియమింపబడిరి. 1903వ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్లో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమింపబడిరి. వారచ్చట 1907 వరకు ఉద్యోగము చేసిరి. తరువాత ఆయన మూర్పాడు, ఆనంద్, బోర్సదుల్లో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేటుగా నియమితులైరి. ఈ సంవత్సరమందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయిబాబా సందర్శనము చేయు భాగ్యము కలిగిన. 1916వ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదియును విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి. బాబా సమాధి పిమ్మట షిరిడి శ్రీ సాయిబాబా సంస్థానమును 1929వ సంవత్సరంలో తాను మరణించు వరకును ఎంతో చాకచక్యముగా నడిపిరి. వారికి ఒక భార్య, కుమారుడు, 5 కుమార్తెలుండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమంగా ఉన్నారు. శ్రీ సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు 3 విధములుగా సమాధానము చెప్పవచ్చును. దీర్ఘాలోచన చేయకయే విషయముల గూర్చి కానీ మనుష్యులను గూర్చి కానీ అభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు శ్రీ సాయిబాబా ఒక పిచ్చి ఫకీరని, వారు షిరిడీలోని శిథిలమైన పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించిరనియు, ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిని వారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండిరని చెప్పుదురు. ఈ అభిప్రాయము తప్పు. ఆర్ఏ తర్కడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనాంతరం బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగిపోవునప్పుడు కంటతడి పెట్టుకొనెను. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివాని వలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా? దానికి తర్కడ్ గారి మిత్రుడిట్లు జవాబు చెప్పను, నాకు ఆ విషయము తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లుగా నాకు అనుభవం లేదు కదా. అందులకు బాబా ఇట్లనెను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుందునో వారి బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడని, మహ్మదీయులు బాబాను తమ పీరుల్లో ఒకరుగా భావించిరి. హిందువులు బాబాను తమ మహాత్ముల్లో ఒకరిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంత చూడామనిగా పేర్కొనెదరు. ఈ అభిప్రాయం కూడా సరైనది కాదు. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవత్ అవతారముగా ఇప్పటికి భావించుచున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతములు ఇచ్చును.
శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి. బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అనే గ్రంథమునకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జి గారు ఎంబి రేగే గారు ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపు దాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకులకు మార్గమును ప్రకాశింపచేయుచుండెడివారు. వారు సస్వరమైన దేహము మాయమైపోయినది కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికినూ అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందక ముందు భక్తులతో తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకములో మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక హైకోర్టు జడ్జి గారిట్లు వ్రాసి ఉన్నారు. నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకుడిగా భావించదును. 1918 సంవత్సరంలో వారు సమాధి చెందకముందు నేనట్లు భావించితిని. ఇప్పటికీ నేనట్లే భావించుచున్నాను. నాకు మాత్రం వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారి అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండెను. ఒకప్పుడు మా దృష్టిని విశేషముగా ఆకర్షించడిది. కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంత తత్వమే. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపము యొక్క మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవ దేహమును ఒక్కొక్కప్పుడు మా ముందుర తలుకుమని మెరిపించేవారు. ఇంకొకప్పుడు అశాశ్వతమైన దేహము మాయమై సాయిబాబాయను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచి ఉన్నది. బివి నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అను గ్రంథములో 19-20 పుటల్లో ఆచార్య జీజీ నార్కే ఇట్లు చెప్పుచున్నారు. ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబానొకరిగా ఉంచితిని. సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారి సాయిబాబాను భగవంతుని వలె పూజించేవారు. నేను క్రొత్తగా షిరిడీకి పోయినప్పుడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోద్దిపుతులై ఉండెను. అకారణముగా వారు శపించుచు భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా ఏమను సంశయము నా మనసులో మెదిలెను. మామూలుగానే హారతి పూర్తయిను. ఆనాటి సాయంకాలమును నేను బాబా పాదములు ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు నేను పిచ్చివాడను కాను అనను. ఎంత ఆశ్చర్యము! నా హృదయగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచజాలము. వారు అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతర్యామి. వారి అంతర్యామి తత్వమును గూర్చి నాకు అనేక నిదర్శనములు కలిగెను. వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడువలే మాట్లాడేవారు. నా హృదయంలో కల ఆలోచనను కోరికలను గ్రహించుచుండెడివారు. వారు నాలో నన్ను భగవంతుడును, వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచమూ లేదు. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటెను. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులని, వారు ఇచ్ఛానుసారము సర్వమును నడిపించదరని ఒకే నమ్మకము కలిగించెను. రావ్ బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ వాసి శ్రీ షిరిడీ సాయిబాబా అను గ్రంథమును ఉపోద్ఘాతంలో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలునకు దాదాసాహెబ్ ఖాపర్డే ఇట్లు చెప్పి ఉన్నారు. శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగమందు మెదలు ఆలోచనలన్నింటినీ తెలిసిన వాళ్ళ వలె ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములు కలుగు చేయుచుండెడివారు. ఆయన భూమిపై నడియాడు దైవమనే భావము కలుగుచుండెను. దాసగున్ మహారాజు తమ స్తవన మంజరి అను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన అంతరాత్మగాను, నిత్య శాంతిమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసురుచుండని యొక్క వింత యోగిగా వర్ణించెను. కానీ రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబా భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడనియు చెప్పి ఉన్నారు. షిరిడీ భక్తులందరూ, ముఖ్యంగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగుతాడు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించేవారు. ఈ భక్తులందరి అభిప్రాయములు అవధరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడనియు భావించదముగాక.
ఉపనిషద్ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, చాందోగ్య, కఠ, శ్వేతాశ్వతరయ ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచనమనియు అది అంతయు సర్వాంతర్యామిచే అనగా సర్వము సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడినదనియు వక్కానించుచున్నది. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే. ఈ శ్రీ సాయి సచ్చరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యము గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు. ఉపోద్ఘాతము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.